మన గల్లీలలోకొచ్చి పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు ఎవరన్నా పెడతారా? కాలనీలలో ఉండాల్సిన ఇండ్లు హైవేల పక్కపొంటి కడతారా? కిరాణా దుకాణాలు ఇండ్ల నడుమ పెడతారు గాని పార్కులో పెడతారా? పెట్రోల్ బంకులు రోడ్ల మీద ఉంటాయి గాని ఏడనో జంగల్లో పెట్టారు కదా. సేమ్ కంపెనీలు సుత పబ్లిక్ ఉండే ఏరియాలకు దూరంగా ఉండాలి. అట్లా కాదని దగ్గరలో పెడితే ఏమైతుందో, మూసి ఎంత ఆగమైతుందో, ఒడ్డుపొంటు ఉండేటోళ్ళు ఎంత తిప్పల పడుతున్నారో చూస్తున్నాం కదా. కంపెనీల భూముల మీద కయ్యం ఇంకింత జోరైతుంది. అటుకెళ్లి కారోళ్ళు, ఇటుకెళ్లి సర్కారోళ్ళు. సిటీలో ఉన్న కంపెనీలతోటి కాలుష్యం పెరుగుతున్నదని ఔటర్ రింగ్ రోడ్ అవతలకు పంపించే కార్యం పెట్టుకుంటే వెనకాల పెద్ద స్కామ్ ఉందని గులాబీ లీడర్లు రోడ్ల మీదకి వస్తున్నారు. గా భూములు గవర్నమెంట్ వాపస్ తీసుకోవాలని రామన్న డిమాండ్ చేస్తే ఏల్వర్లు ఉండగా బీఆర్ఎస్ ఏం చేసిందో మొత్తం చెప్పిండు మంత్రి పొంగులేటి సారు. ఎల్బీ నగర్ లో సిరీస్ కంపెనీ ఉండే కదా 40 ఎకరాలల్లో, అయితే ఎక్కడ పోరేసినా నీళ్లు బదులు పచ్చటి ద్రావం వస్తుందని వాళ్ళు చెప్తుండేవాళ్ళు గొడవ చేసి. కెమికల్ ఇండస్ట్రీలు ఉన్న ప్రాంతాన్ని కూడా తమరు ఆధ్వర్యంలో తమరు మంత్రిగా ఉన్నప్పుడు రెసిడెన్షియల్ జోన్ కింద మీరు కన్వర్షన్ చేశారు. గా భూమిని ఇల్లు కట్టుకునే జాగ కింద మారిస్తే ఇవాళ ఇంద్రభవనాల సొంటి అపార్ట్మెంట్లు కడుతున్నారు. ఐడిపిఎల్ చాలా ప్రాంతాల్లో మీ శాసనసభ్యులు, మీ మంత్రులుగా ఉన్న కంపెనీలు, బినామీ కంపెనీలకు సంబంధించిన ఆస్తుల్ని మీరు ఇండస్ట్రియల్ జోన్ నుంచి కన్వర్షన్ చేసి చూపించడానికి రికార్డ్ ఎవిడెన్స్ ఉంది. దానికి ప్రత్యక్షంగా మీరే సంతకం పెట్టారు. ఆ 10 ఏళ్లలో ఏ కంపెనీ భూమి ఎవరి చేతికి పోయిందో, ఇప్పుడు ఆడ ఏమున్నదో వివరాలన్నీ బయట పెడతారట. నియోపోలిస్ మీరు మంత్రిగా ఉన్నప్పుడే 101 కోటికి మీరు ఒరిజినల్ ఆక్షనా లేకుంటే డోర్ వెనక మీరుండి ఆక్షన్ పెట్టించారో నాకు తెలియదు, కానీ 101 కోటికి మీరు అమ్మారు. కంపెనీలు ఏ వాటికే గాలి ఖరాబ్ అవుతుంది, నీళ్లు ఖరాబ్ అవుతున్నాయి, కొత్త కొత్త రోగాలు వస్తున్నాయని పబ్లిక్ బాధలు ఇలా వస్తుంటే కార్ లీడర్లు ఏమో కార్యానికి కాలాటం పెడుతున్నారని గర్వమయ్యిండు సారు. 5 లక్షల కోట్లు కిక్ బ్యాక్ వచ్చేది ఎట్లా? మీ నాయన మీరు మీ కుటుంబంలో 4 కూర్చొని టిక్కులు పెట్టుకుంటారు. నడవదే. ఏదో చేయబోతే ఇంకేదో అయ్యేటట్టుంది, జర చూసుకోయే రామన్నావు.